గ్రూప్ 1 పై 222 పేజీల ఆర్డర్ కాపీ విడుదల చేసింది తెలంగాణ హైకోర్టు. ఇంతకీ ఈ కాపీలో ఏముందో చూస్తే టీజీపీఎస్సీలో పారదర్శకత లోపించిందని కామెంట్ చేసింది హైకోర్టు. టీజీపీఎస్సీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 2 సార్లు గ్రూప్ 1 రద్దయినా కూడా టీజీపీఎస్సీలో మార్పు రాలేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాల్సింది కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. టీజీపీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం. రోజుకు 12 గంటల పాటు కోచింగ్ సెంటర్లో యువత ఎంతో కష్టపడుతోంది. ఇదేమీ గుర్తించకుండా నియమాలను ఉల్లంఘించడం సరికాదని కామెంట్ చేసింది హైకోర్టు. గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగినట్టు తెలిపింది. ఇంగ్లీష్ మీడియంలో 89.9% మంది సెలెక్ట్ కాగా తెలుగు మీడియంలో కేవలం 9.95% మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. తెలుగు మీడియంలో రివాల్యుయేషన్ అడిగిన వారికి ఎంత నమ్మకం లేకుంటే అలా అడుగుతారు. దీనిపై టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపై అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు. ఏపీపీఎస్సీలో కూడా తెలుగు మీడియం వారు ఇలాగే సెలెక్ట్ అయ్యారని ఆన్సర్ చేసింది టీజీపీఎస్సీ. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1 నియామకం 3 లేయర్లలో ఉంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూస్. కానీ తెలంగాణలో కేవలం ప్రిలిమ్స్, మెయిన్సే ఉన్నాయి. కాదా అని నిలదీసింది హైకోర్టు. ఆన్సర్ షీట్స్ కరెక్షన్లో సరైన విధానం పాటించలేదని, 2 సెంటర్లలో పరీక్ష రాసిన 71 మంది మహిళలు ఎలా సెలెక్ట్ అయ్యారో చెప్పాలని కోరింది హైకోర్టు. గౌరవ కోర్టు అయితే హైకోర్టు మనకు రివాల్యుయేషన్ చేయండి, దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పి రివాల్యుయేషన్ చేయండి, అది సాధ్యం కాకపోతే 8 నెలల్లో ఎగ్జామ్ పెట్టనని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా మేము గ్రూప్ 1 డే 1 నుంచి చాలా అక్రమాలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు దాగలడం కూడా జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్లో కేసులో 29 విషయంలో చాలా విషయాలు ఇలా హైకోర్టుకు మేము సంప్రదించాము. మాకు మొట్టకాయలు వచ్చిన కొన్ని సందర్భాలు ఇవాళ మాకు గౌరవ హైకోర్టు సానుకూలంగా స్పందించి, ఎందుకంటే అక్రమాలు జరిగాయని చెప్పి ఇవాళ కూడా కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో 8 నెలల్లో రీమెన్స్ పెట్టాలని చెప్పేసి కోర్టు గారు చెప్పారు. ఏ అయితే రివాల్యుయేషన్ ఉందో తెలుగు మీడియం పిల్లలకు చాలా అన్యాయం జరిగింది. చాలామంది తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు రాని పరిస్థితి. ఇది ఎందుకు జరిగిందని ప్రాసెస్ మొత్తం చూస్తే దాంట్లో అవకతవకలు జరిగాయి. ఇలా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు చాలా ఎక్కువ మందికి రావడం, తెలుగు మీడియం అయితే ఉందో చాలా తక్కువ మందికి రావడం మాకు అనుమానం కలిగించింది. అందుకే గౌరవ కోర్టును మేము సంప్రదించడం జరిగిన తర్వాత ఏదైతే ఎగ్జామ్స్లో రివాల్యుయేషన్ చేయమని చెప్పేసి ఇలా కోర్టు మాకు ఆదేశించడం జరిగింది. నాకు తెలిసి యూపీఎస్సీ ఎప్పుడు రివాల్యుయేషన్ అయితే జరగలేదు, కాబట్టి రీమెయిన్స్ జరగాలనుకుంటున్నాను. ఎందుకంటే జియో 29 అనేది పీడిత వర్గాలకు, బలహీన వర్గాలకు చాలా అన్యాయం జరిగింది. కాబట్టి జియో 29 తీసివేసి మళ్ళీ రీమెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి మేము కోర్టును కోరుతున్నాం. 21,000 మంది వాళ్ళ మార్కులు అందరూ ఇవ్వడం జిఆర్ఎల్ అనమాట. జనరల్ ర్యాంకింగ్ లిస్టు అసెండింగ్ ఆర్డర్ ఇస్తావా, డిసెండింగ్ ఆర్డర్ ఇస్తావా ఇచ్చేసి వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం అనేటటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనమాట. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇది వీళ్ళకి ఏదైతే ఇప్పుడు సెలక్షన్ లిస్ట్ ఉందో ఆ సెలక్షన్ లిస్టులో పక్కన పెట్టేయమన్నారు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ అంటే ఏంటంటే క్యాండిడేట్ నెంబర్, పేరు, అతని హాల్ టికెటు, ఫాదర్ నేము, అతని జెండరు, తర్వాత అతనికి ఉన్నటువంటి సోషల్ రిజర్వేషను, తర్వాత అన్నిటిలో వచ్చినటువంటి మార్క్స్, ఒక్కొక్క పేపర్లలో వచ్చినటువంటివి, ఇంగ్లీష్లో, తెలుగు లేదు, ఇంగ్లీష్లో, మిగతా పేపర్లలో అన్నింటిలో వచ్చినటువంటి మార్కులు, టోటల్ మార్క్స్ ఇవన్నీ ఇవ్వడం అనేది ప్రొవిజనల్ మార్కింగ్ లిస్టు. ఈ ప్రొవిజనల్ మార్కింగ్ లిస్ట్ వచ్చినాక నాకు ఒక పేపర్లో ఒక 100 వచ్చినాయన్న కాడ నాకు ఒక 70 మార్కులు వచ్చినాయి అనుకో, నేను అప్పుడు రీకౌంటింగ్ పోయినప్పుడు నాకు 70 నుంచి ఒకవేళ 90 పెరగచ్చు, ఒకవేళ 70 నుంచి నాకు ఒక 60 మార్కులకు తగ్గొచ్చు. నాకు ఒకటేసారి పెరిగి ఈరోజు నాకు ర్యాంక్ రాదనుకున్నోని ఇచ్చినటువంటి పిఎంఎల్ఏ ఒకేసారి 2 పేపర్లలో పెరిగేసి నాకు డిఎస్పీ వచ్చిందనుకో, నా వెనక ఏం మతలబ్ జరిగిందో తెలియదు కదా. ఇలాంటి ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రొవిజన్ పిఎంఎల్ ఇస్తామని చెప్పారు. అది ఇవ్వలేదు కాబట్టి ఈ గందరగోళానికి మొత్తానికి అది పురుడు పోసింది. కాబట్టి బ్రేకింగ్ న్యూస్. మరి కాసేపట్లో టీజీపీఎస్సీ కమిషన్ కీలక సమావేశం జరగనుంది. గ్రూప్ 1 కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును అపీల్ చేయాలని నిర్ణయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజనల్ బెంచ్ సవాల్ చేయనుంది. న్యాయ నిపుణులు ప్రభుత్వంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, టీజీపీఎస్సీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. ఈ సమావేశంలో ఏం జరగబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, మరి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అంటే ఒకవైపు అంశాలన్నీ బేస్ చేసుకొని చూస్తుంటే ఖచ్చితంగా రివాల్యుయేషన్ జరగాల్సిందే అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. సో ప్రజెంట్ ఏ విధంగా ముందుకెళ్తోంది? ఎస్, నిన్న గ్రూప్ 1కి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు పైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రస్తుతం సంచలనం రేపుతా ఉంది. అయితే దీనికి సంబంధించి టీజీపీఎస్సీ ఏం చేయబోతోంది అంటూ కూడా ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ టీజీపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయంటూ సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అటు హైకోర్టుని ఆశ్రయించారు. సో దీనికి సంబంధించి 2 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి నిన్న హైకోర్టు కీలక ఆర్డర్ని పాస్ చేసింది. ఏదైతే మెరిట్ లిస్ట్కి సంబంధించి రీవాల్యుయేషన్ అయినా చేయాలి, ఒకవేళ రీవాల్యుయేషన్ చేసేటటువంటి అవకాశాలు లేకపోతే పరీక్షలు రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి అంటూ కూడా ఒక ఆర్డర్ని జారీ చేసింది. ప్రస్తుతం ఈ ఆర్డర్ పైన ఏ విధంగా స్పందించాలి, అసలు ఏం చేయాలి అనే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉందనే చెప్పుకోవచ్చు. అయితే టీజీపీఎస్సీకి ఇప్పటికే హైకోర్టుకి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా అందింది. మరి కాసేపట్లో టీజీపీఎస్సీలో మొత్తం కమిషన్ సభ్యులంతా కలిసి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో నెక్స్ట్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని బేస్ చేసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా చర్చించనున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ప్రధానంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో అయితే రీవాల్యుయేషన్ చేయాలి, లేదంటే పరీక్షలు రద్దు చేయాలి అంటూ కూడా ఆర్డర్ని ఇచ్చింది. మరి టీజీపీఎస్సీ ఏం చేయబోతోంది అంటూ కూడా ఈరోజు చర్చించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సేమ్ టైం న్యాయ నిపుణులు అదేవిధంగా ప్రభుత్వాన్ని సంప్రదించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. మధ్యాహ్నం వరకు కూడా టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అని ఒక నోట్ని కూడా జారీ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిన్న ఇచ్చినటువంటి తీర్పు సింగిల్ బెంచ్, నిన్న ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో అది సింగిల్ బెంచ్ ఇచ్చింది. మరి ఈరోజు టీజీపీఎస్సీ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా వచ్చినటువంటి పిటిషన్ ఏంటంటే ఏదైతే మెరిట్ లిస్ట్కి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయని 21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే కేవలం 5,000 మంది పేపర్లో ఉన్న మాత్రమే కరెక్షన్ చేశారని, సేమ్ టైం కరెక్షన్ చేసినటువంటి వాళ్ళు కూడా అర్హులు కాదు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే ఆ పిటిషన్ వేసినటువంటి అభ్యర్థి పేర్కొన్నటువంటి పరిస్థితి. అయితే కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది మాత్రం ఎటువంటి అవకతవకలు జరగలేదు, రీవాల్యుయేషన్ అనేది పర్ఫెక్ట్గా జరిగింది, ఇవన్నీ కేవలం ఎటువంటి ఎవిడెన్స్ లేనటువంటి అసాధారణమైనటువంటి ఆరోపణలు మాత్రమే, వీటిని వెంటనే కొట్టేయాలి అంటూ కూడా అటు కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాది వాదనను వినిపించినప్పటికీ కూడా సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ నిన్న కీలక తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు తర్వాత విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా కన్ఫ్యూజన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దీన్ని కొంతమంది విద్యార్థులు స్వాగతిస్తూ ఉంటే మరికొంతమంది విద్యార్థులు మాత్రం అపోజ్ చేస్తున్నారు. రీవాల్యుయేషన్ చేయడం అనేది కరెక్ట్ అని కొంతమంది భావిస్తూ ఉంటే మరికొంతమంది పరీక్షలు రద్దు చేసి మరొకసారి పరీక్షలు పెడితే కూడా మంచిదే అంటూ కూడా ఈ తీర్పుని వెల్కమ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకంగా మారుతుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో టీజీపీఎస్సీలో పెద్ద ఎత్తున సమావేశం అయ్యి కీలక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు న్యాయ నిపుణులతో కూడా కమిషన్ సంప్రదిస్తుంది. ఎలా ముందుకు వెళ్తే విద్యార్థులు భవిష్యత్ని, అంటే ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఎలా వెళ్ళాలి, సేమ్ టైం హైకోర్టు ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్ళాలంటే ఎలాంటి ఎవిడెన్స్తో వెళ్ళాలి అనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. దీనిపైన అటు ప్రభుత్వంతో కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. అయితే విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ పిటిషన్ ఎలాంటి తీర్పు హైకోర్టు ఇవ్వబోతోంది అంటూ ఒకవైపు ఎదురు చూస్తున్నటువంటి సమయంలో నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, దాని తర్వాత ఈరోజు టీజీపీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఫర్దర్గా రీవాల్యుయేషన్ ఉంటుందా లేదంటే మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి రీకండక్ట్ చేస్తారా, అసలు ఏం జరగబోతోంది అని అయితే విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తున్నారు. సో చూడాలి మరి కాసేపట్లో టీజీపీఎస్సీలో జరిగేటటువంటి సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, రీవాల్యుయేషన్ చేస్తారా లేదంటే ఎంటైర్ ఎగ్జామ్స్ని రద్దు చేసి మళ్ళీ కొత్తగా ఎగ్జామ్స్ని పెడతారా, లేదంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో దాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ని ఆశ్రయిస్తారా, అసలు ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి.
అయితే హేమ మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇటు వాళ్ళ తరపు నుంచి కానివ్వండి ఇటు అభ్యర్థుల తరపు నుంచి కూడా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళే ఛాన్సెస్ ఒకవేళ కనుక ఉంటే అవకతవకలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే హైకోర్టు ఒకవైపు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా డివిజన్ బెంచ్ వల్ల మళ్ళీ రీవాల్యుయేషన్ అనేది ఆగిపోయే ప్రసక్తి కానీ అలాంటిది. సో ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళకి ఎలాంటి ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి? ఎస్, ఖచ్చితంగా నిన్న వాదనలు వినిపించినటువంటి సమయంలో కూడా పిటిషన్ వేసినటువంటి తరపు న్యాయవాదులు చెప్పింది ఏంటంటే మొత్తం ఆ రీవాల్యుయేషన్ జరిగినటువంటి సమయంలో అసలు అనర్హులు రీవాల్యుయేషన్ చేశారని 21,000 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి పెట్టుకుంటే కేవలం 5,000 మంది పేపర్లు మాత్రమే రీవాల్యుయేషన్ చేశారని, మిగతా విద్యార్థులందరికీ కూడా నష్టం జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. సేమ్ టైం మెరిట్ లిస్ట్లో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా పిటిషన్ తరపు న్యాయవాది చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇటు కమిషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తుంది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళే పేపర్ రీవాల్యుయేషన్ చేశారు, సేమ్ టైం ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఇవన్నీ కూడా కేవలం తప్పుడు ఆరోపణలు మాత్రమే. సో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇవన్నిటిని కూడా కొట్టేయాలి అంటూ కూడా కమిషన్ తరపు న్యాయవాదులు వినిపించినప్పటికీ కూడా హైకోర్టు సుదీర్ఘంగా విచారించి మొత్తం వీలైతే రీవాల్యుయేషన్ చేయాలి, మొత్తం ఎవరైతే రీవాల్యుయేషన్కి అప్లై పెట్టారో వాళ్ళందరిది రీవాల్యుయేషన్ చేయాలి, ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే మాత్రం ఖచ్చితంగా పరీక్షలు రద్దు చేసి మరొకసారి పరీక్షలు నిర్వహించాలి అంటూ కూడా కీలక నిర్ణయం ఇచ్చింది. యాక్చువల్లీ గ్రూప్ 1 అనేది గతంలో మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో దాదాపు 3 సార్లు వాయిదా పడుకుంటూ వచ్చింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో కూడా కొన్ని గందరగోళాలు జరిగినటువంటి సమయంలో ఎంటైర్ కమిషన్ని రద్దు చేస్తూ కొత్త కమిషన్ని వేసి కూడా మొత్తం సఫల్ చేసి కొత్త కమిషన్తో పరీక్షలు అనేవి చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సమయంలో కూడా అటు ఫేస్ ఐడి కానివ్వండి, లేదంటే విద్యార్థులకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ కానివ్వండి, ఇలా అనేక జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు అనేవి నిర్వహించారు. అయితే గతంలో పరీక్షల్లో అవకతవకలు ఉన్నాయంటూ 3 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయినప్పటికీ ఈసారి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహిస్తే ప్రస్తుతం అనౌన్స్ చేసినటువంటి మెరిట్ లిస్ట్ పైన సిద్దిపేటకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ వెళ్ళి ప్రస్తుతం పిటిషన్ వేయడం, దానిపైన ఇంత హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం మాత్రం ఒక్కసారిగా విద్యార్థుల్లో ఆందోళనకి గురి చేస్తూ ఉంది. అయితే విద్యార్థుల్లో కూడా ప్రస్తుతం 2 వర్గాలుగా, అంటే కొంతమంది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఎస్, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే, అయితే రీవాల్యుయేషన్ చేయాలి లేదంటే మొత్తం పరీక్షలు రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలి అని కొంతమంది విద్యార్థులు స్వాగతిస్తుంటే మరికొంతమంది విద్యార్థులు మాత్రం తమ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి, తగిన నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రూప్ 1 అనేది ఎంతోమంది విద్యార్థులకు ఒక కలలా ఉంది. గత ప్రభుత్వంలో గ్రూప్ 1 నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్ 21వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో ఎంతోమంది విద్యార్థులు ఈసారైనా తమ గ్రూప్ 1లో క్వాలిఫై అవుతాము, తమ అనుకున్నటువంటి జాబ్ని సాధిస్తాము అంటూ ఎంతో ఆనందంతో కూడా తాము పరీక్షలకు హాజరయ్యారు. కానీ ప్రస్తుతం ఆ మెరిట్ లిస్ట్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేయడం, పిటిషన్ జూలై 7వ తారీఖు నుంచి బెంచ్ మీదకి వచ్చింది. 2 నెలల పాటు కూడా విద్యార్థులంతా కూడా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అంటూ కూడా ఎంతో ఎదురు చూశారు. కానీ నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంతమంది విద్యార్థుల్లో కూడా ఒక్కసారిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి హోప్స్ పైన నీరు జల్లేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు టీజీపీఎస్సీ తీసుకోబోతున్నటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది సౌమ్య. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి వెళ్తారా, లేదంటే మొత్తం ఎంటైర్ ఎవరైతే 21,000 మంది రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరిది మరొకసారి రీవాల్యుయేషన్ చేస్తారా, లేదంటే మొత్తం పరీక్షలే రద్దు చేసి మరొకసారి పరీక్షలను కండక్ట్ చేస్తారా, అసలు ఏం చేయబోతున్నారు అనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది. ఒకవైపు న్యాయ నిపుణులు, సేమ్ టైం ప్రభుత్వానికి కూడా సంప్రదించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి కమిషన్కి ఆల్రెడీ నిన్న సాయంత్రమే హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ కూడా హైకోర్టు టీజీపీఎస్సీకి అందింది. నిన్నంతా కూడా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి కూడా ఏం చేయాలనే అంశం పైన చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఇంటర్నల్ మీటింగ్ జరగబోతోంది. ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద ఎలా వెళ్ళబోతోంది టీజీపీఎస్సీ ముందుకు అనేది ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఇంతమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం టీజీపీఎస్సీ చేతిలో ఉంది. సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎందుకంటే నిన్న ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇదంతా కూడా కేవలం
తప్పుడు ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రీవాల్యుయేషన్ అనేది కరెక్ట్గా జరిగింది, అర్హులైనటువంటి వాళ్ళే రీవాల్యుయేషన్ చేశారు, ఎంతమంది విద్యార్థులు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరి పేపర్స్ని కూడా రీవాల్యుయేషన్ చేశాము అంటూ కూడా ఒకవైపు కమిషన్ చెప్తున్నప్పటికీ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మాత్రం నిజంగా సంచలనం అనే చెప్పుకోవచ్చు. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా మారిందనే చెప్పొచ్చు. సౌమ్య. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.